ఈరోజు ఎల్బిపిఐ ప్రాంగణంలో మేము ఇడియోపైథిక్ ఇంట్రాక్రనియల్ హైపర్టెన్షన్ జబ్బు కోసం మాట్లాడడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ జబ్బులో బేసికలీ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. మన శరీరంలో ఎలా బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అలాగా బ్రెయిన్లో నీరు ఉంటుంది. ఆ నీరుకి ఒక ప్రెషర్ ఉంటుంది. నార్మల్గా ఆ నీరు ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాత బయట వెళ్తుంది. దానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. దాని ప్రెషర్ ఆ బ్యాలెన్స్లో ఏమి డిస్టర్బెన్స్ వస్తే ప్రెషర్ ఎక్కువ అవ్వచ్చు. ఇడియోపైథిక్ ఇంట్రాక్రనియల్ హైపర్టెన్షన్ మీనింగ్ అంటే బ్రెయిన్లో పెద్దగా ఏమీ బ్రెయిన్ ట్యూమర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే స్పెషల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏం లేదండి. కానీ ఆ నీరు బయట రావడానికి దారిలో డిస్టర్బెన్స్ వస్తుంది. దానివల్ల పేషెంట్కి బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అయి హెడేక్స్ రావడం, చూపు నరాల దగ్గర స్వెల్లింగ్ రావడం జరగచ్చు. చూపు నరాల దగ్గర స్వెల్లింగ్ వచ్చిన వల్ల అక్కడ పేషెంట్కి మబ్బుగా కనిపిస్తుంది, అప్పుడప్పుడు డబుల్గా కనిపిస్తుంది, ట్రాన్సియంట్ విజువల్ అబ్స్క్యూరేషన్స్ జరుగుతాయి. ఇవన్నీ సిమ్టమ్స్ వల్ల పేషెంట్స్ చాలాసార్లు ఫస్ట్ ఐ స్పెషలిస్ట్ దగ్గరే వస్తారండి. అక్కడ వచ్చిన తర్వాత మేము పేషెంట్కి పూర్తిగా చెకప్ చేసి డయాగ్నోస్ చేస్తాం. పేషెంట్కి నరాల్లో వాపు ఉంది, లక్షణం అలాగా ఉన్నాయా, మిగతా జబ్బు రూల్ అవుట్ చేయడానికి బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కాన్ చేసి న్యూరాలజిస్ట్ హెల్ప్ తీసుకొని డయాగ్నోసిస్ చేసి న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్తో పాటు కోఆర్డినేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం. టైంకి డయాగ్నోసిస్ జరిగితే పేషెంట్స్కి చాలాసార్లు ఫుల్ రికవరీ అయిపోతుంది. ఒక 3 months to 6 monthsలో చాలామంది పేషెంట్స్ ఫుల్ రికవర్ చేస్తారు. కానీ అదే డయాగ్నోసిస్ టైంకి అవ్వకపోతే పేషెంట్కి చూపు నరాల మీద పూర్తిగా వీక్నెస్ వచ్చి చూపు పూర్తిగా పోవచ్చు. అందుకని జబ్బు తొందరగా డయాగ్నోస్ చేసి దీనికి అవేర్నెస్ కోసం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇడియోపైథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అనేది ఒక డేంజరస్ డిసీజ్. ఎందుకు డేంజరస్ అనంటే డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ డిసీజ్ కంటి చూపు పోతుందన్నమాట. అసలు ప్రజెంటేషనే కంటి చూపు తగ్గటం మొదలుపెట్టింది, హెడేక్స్ అసోసియేటెడ్ ఉన్నది అనే దాన్ని బట్టి ప్రజెంట్ అవుతుంది. అది మనం రియలైజ్ అయ్యే లోపలే కంటి చూపు సిగ్నిఫికెంట్గా తగ్గిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ కంటి చూపు తగ్గిపోయిన తర్వాత వెనక్కి రావడం అనేది ఉండదు. పోయిన కంటి చూపు పోయినట్టే మిగిలింది ఏమన్నా మిగుల్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఇందులో లావుగా ఉండి మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి 80 to 90% ఆఫ్ ది టైమ్స్ అలా ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే అంటే హెడేక్స్ని నార్మల్ అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు. కొంతకాలం హెడేక్స్ అయిపోయిన తర్వాత కంటి చూపు మందలించడం మొదలుపెట్టద్దు అనమాట. మా దగ్గరికి వచ్చేసరికి కంటి నరం వెండిపోయి దాని వెనకాల నుంచి విజన్ తీసుకెళ్లే నరాలు ఏవైతే ఉంటాయో సగానికి సగం తగ్గిపోయి ఉంటాయి. వాటికి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ వెయిట్ తగ్గించుకోవడం ఒకటి, రెండోది మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. కానీ మెడికల్ మేనేజ్మెంట్తో 80 నుంచి 90% మంది తగ్గించవచ్చు. 10% మెంబర్స్కి ఇంకా స్టిల్ సర్జరీ అవసరం పడే అవకాశం ఉంటుంది. ఆ సర్జరీ ఏదైతే ఉంటుందో 100% రిజల్ట్స్ ఇస్తాయి ప్రాపర్గా చేస్తే కనుక. ఆ వెయిట్ తగ్గించుకోవటము మెడికల్గా మేనేజ్ చేసి ట్రై చేసి మెడికల్గా మేనేజ్ కనుక కాకపోతే సర్జికల్ ఆప్షన్ తీసుకుంటే ఇది 100% క్యూరబుల్ డిసీజ్. ఈ డిసీజ్ని హెడేకే కదా, కంటి చూపే కదా, ఏదో కొంచెం కనపట్లేదు అంతే కదా, లేకపోతే రిఫ్రాక్టరీ ఎర్రర్ కళ్ళజోడు మార్చుకునే అవసరం వచ్చింది కదా అని ఇగ్నోర్ చేయకూడదు. ఏ హెడేక్ అయినా కూడా 15 రోజులు దాటిన తర్వాత కూడా ఉంది. దాంతోపాటు ఏదన్నా న్యూరలాజికల్ డెఫిసిట్ అంటే కంటి చూపు మందలించడమో, ఒకటి రెండుగా కనపడటమో, లేకపోతే దాంతోపాటు ఇంకేమన్నా కాలు చేయి పని చేయకపోవటము, మూతి వంకర పోవటము, ఫిట్స్ రావటము, వామిటింగ్స్ రావటము, ఇట్లాంటివి ఏమన్నా కనుక ఉంటే అసోసియేటెడ్ అంటే రెడ్ ఫ్లాగ్స్ కనుక ఏమన్నా అసోసియేటెడ్ ఉంటే హెడేక్తో ప్లీజ్ గో టు ఏ డాక్టర్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ వర్క్డ్ అప్. ఒకవేళ అక్కడ కూడా ఇష్యూ సెటిల్ కాకపోతే ఆఫ్థాల్మోలజిస్ట్కి కంపల్సరీ చూపించండి. సో గైనికాలజిస్ట్ ఆర్ ఓబీజీ దగ్గరకు వచ్చేటప్పటికి యాసెస్ డయాగ్నోజ్ అయ్యి రావడం తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కామన్గా మేము ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి. చాలామంది మహిళల్లో ఈ పీసీఓడి సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యంగ్ గర్ల్స్ అండ్ ఎవరైతే కొంచెం బొద్దుగా ఉండి రెగ్యులర్ పీరియడ్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారో వాళ్ళకి రక్తహీనత అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈ పీసీఓడి రక్తహీనత దాని తోడు ఈ ఓసిపిల్స్ మెడిసిన్స్ వాడుతున్నట్టయితే కొంత రిస్క్ ఉంటుంది ఈ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అనేది.
సో వీళ్ళల్లో కనుక సివియర్ హెడేక్ అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే న్యూరో ఫిజిషియన్తో ఒక ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చాలా అవసరం. తొందరగా ఇవాల్యుయేట్ చేస్తే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి జరిగే నష్టాన్ని మనం నివారించవచ్చు. అంటే ఈ కంప్లీట్ విజన్ లాస్ అనేది కంప్లీట్గా నివారించవచ్చు. సో ఈ పీసీఓడి మహిళల్లో తర్వాత మనకి డయాగ్నోస్ అయ్యి వచ్చిన తర్వాత మెయిన్ వెయిట్ లాస్ కోసం ఎంకరేజ్ చేయటం, తర్వాత ఈ ఓసీ పిల్స్ బదులు వేరే మెడికేషన్స్ పెట్టడం, తర్వాత కూడా వీళ్ళని ఇదే జీవనశైలిని కంటిన్యూ చేయడానికి ఎక్సర్సైజు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడానికి మామూలుగా ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఒకవేళ వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే కొంత ఈ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు గైనకాలజిస్ట్ ప్లస్ న్యూరో ఫిజిషియన్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు. తర్వాత వీళ్ళు నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు, లైఫ్ అంతా నార్మల్గా లీడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ రెగ్యులర్ అంటే చెకప్స్ లేదా డాక్టర్ సలహా మీదకి మెడిసిన్స్ తీసుకోవటం అట్లాంటివి చేయాలి. రోజు రోజుకి తలకాయ నొప్పి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది, వాంతి కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తున్నప్పుడు హఠాత్తుగా కళ్ళు మసక వేయడం, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ పర్టికులర్గా పొజిషన్ మారినప్పుడు. 2 డబుల్ విజన్ అంటాం, చూస్తుంటే ఒక మనిషి 2 మనుషుల్లా కనపడడం. 3 కళ్ళు మసకబారడం, పూర్తిగా మసకబారడం, చెవుల్లో హోరుమని శబ్దం రావడం, మెడ నొప్పి, ఆలోచన శక్తి మందగించడం, ఇలాంటివి రకరకాల కంప్లైంట్స్ మమ్మల్ని ఇది మామూలు తలకాయ నొప్పి కాదు, దీనికి ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ కావాలి అనేటువంటి మాకు దృష్టి వస్తుంది. వీళ్ళకి వెంటనే మేము బీపీ రికార్డ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి బీపీ చాలా హైగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి లక్షణాలు రావచ్చు. వెంటనే అప్పుడు మేము ఈ కంటి డాక్టర్ గారు పరీక్షకి ఆఫ్థల్మాలజీ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళు ఆఫ్థల్మోస్కోప్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్తో కంటి నరాన్ని, ఆప్టిక్ నర్వ్ అనే దాన్ని పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ కంటి నరం వాపు ప్యాపిలిడిమా అంటాం, అది చూసిన వెంటనే డాక్టర్కి ఇది ఐఏహెచ్ అయి ఉండవచ్చు అనేటువంటి వాళ్ళకి ఆలోచన తడుతుంది. అప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి నెంబర్ 1 వీళ్ళు ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఐ బ్రెయిన్లో ట్యూమరు, నీరు ఇవేమీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎంఆర్ బీనోగ్రామ్ అని ఇంకొక టెస్ట్ చేస్తారు. అది ఎంఆర్ఐ లాంటిదే, ఇంకొక సీక్వెన్స్. అందులో వెయిన్స్లో రక్తం గడ్డగట్టినప్పుడు కూడా ఇట్లాగా అయి ఉండొచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇది కూడా చేసిన తర్వాత లంబార్ పంక్చర్ అంటే వెన్నులో నీరు తీసి పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ వెన్నులో నీరు తీసినప్పుడు ఈ ప్రెషర్ అనేది మెజర్ చేస్తాం. ఈ ఐఏహెచ్ పేషెంట్స్ అంతా కూడా బ్రెయిన్లో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 25 సెంటీమీటర్స్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఇది ఐఏహెచ్ అనే కన్ఫర్మ్ అవుతుంది. అండ్ దాన్ని అనలైజ్ చేసినప్పుడు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేదనే విషయం కూడా నిర్ధారణకు వస్తుంది. సో ఐఏహెచ్ని డయాగ్నోస్ చేయాలంటే పేషెంట్కి ఫస్ట్ ఆ కంటి నరం వాచి ఉండాలి, ఎంఆర్ఐ నార్మల్గా ఉండాలి, ఎంఆర్ బీనోగ్రామ్ నార్మల్గా ఉండాలి, వెన్నులో నీరు తీసినప్పుడు ప్రెషర్ పై ఎక్కువైనట్టుగా మనకు తెలియాలి, ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఇడియోపతిక్ ఇంట్రాక్రనియల్ హైపర్టెన్షన్ కండిషన్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది.